నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపరు కదూ? మరి ఫెయిల్ అని అబద్ధం ఎందుకు చెప్పావు? కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా? స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. కానీ రిజెక్ట్ చేసి వచ్చేసావు. ఎందుకురా? లంకన్ తిల్లు చెల్లి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అమ్మ నాన్న మాత్రమే ఉండాలి. రేపు జ్వరమో ఇంకొకటి వస్తే మంచి నీళ్ళకి మందు బిళ్ళకి అవతలాల మీద ఆధారపడటం ఏంటి మావయ్య? రే అని పిలిస్తే ఓ పనివాడు పలకటానికి, సొంత కొడుకు పలకటానికి చాలా తేడా ఉంది మావయ్య. మరి ఫెయిల్ అయ్యానని ఎందుకు చెప్పావు? మావయ్య, ప్రపంచంలో ఏ స్వార్థం లేనోళ్ళు ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. ఎక్కడున్నా వాళ్ళ బిడ్డలు ఎదగాలనుకుంటారు. ఎన్ని బాధలు వచ్చినా దిగమెంకుంటారే తప్ప మా కోసం తిరిగి వచ్చేయాలనుకోరు. అందుకే నాన్న గెలిపించడానికి నేను ఫెయిల్ అని చెప్పినా పర్లేదనిపించింది. నాకు 6 ఏళ్ల వయసులో నడక తడబడుతుంటే చెయ్యి పట్టి నడిపించిన అమ్మా నాన్న 60 ఏళ్ల వయసులో వాళ్ళు తడబడుతుంటే వదిలేసి వెళ్ళిపోతే ఎలా మావయ్య? తలుచుకోకుండానే నాన్న పక్కన, తలుచుకునే లోపే అమ్మ పక్కన, తలుచుకున్న మరుక్షణం చెల్లి పక్కన ఉండాలనుకున్నాను. అది నా బాధ్యత మావయ్య. అక్కడంత టాప్ పొజిషన్ వదులుకుని మావయ్య, గొప్ప స్టేజ్ మీద మెడలో మెడలేయించుకోవడం కన్నా నా భుజం మీద నాన్న చెయ్యేసి బజార్లో నడుస్తుంటే వచ్చే కిక్కు, ఆ ఆనందం ఎన్ని వేల కోట్లు ఇస్తూ వస్తుంది మావయ్య. అంతెందుకు, నా పిల్లల పెళ్ళిళ్ళు నీ చేతుల మీదుగా చేసి పెట్టరా అని మీరు అన్నప్పుడు నాకు నా కొడుకున్నాడురా, జరిగిపోతాయి అంతే అన్నాడు చూసారా? అది చాలు మావయ్య జీవితానికి. అంతకంటే టాప్ పొజిషన్ ఏముంటుంది మావయ్య? కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం, కానీ పెంచిన దేవుళ్ళని మాత్రం పట్టించుకోకపోతే ఎలా మావయ్య? వాళ్ళ ఆస్తి కాదు మావయ్య, నా ఆత్మ. మావయ్య, రోజు ప్రొద్దున లేచి అమ్మ నాన్న మొహం చూస్తే చాలు, అదే నా ఆస్తి, అదే నా టాప్ పొజిషన్. మళ్ళీ ఇది అందరికీ కుదరాలని లేదు, చాలా మంది కుదరదు కూడా. నా అదృష్టం నాకు కుదిరింది.